పరలోక తలుపులు తెరవబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. పరలోక తలుపులు తెరవబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. నూతన సృష్టి ఆరంభం ఈ దినం, వినూతన జీవన సంబరం ఈ క్షణం. నూతన సృష్టి ఆరంభం ఈ దినం, వినూతన జీవన సంబరం ఈ క్షణం. విశ్వాసమే మన శ్వాసగా, నమ్మకమే మన ఆశగా, ప్రేమయే మన ప్రాణంగా, సేవయే మన సువార్తగా. సాగుదా అడుగులు వేయుదా, ఆనందం పంచుదాం. సాగుదా అడుగులు వేయుదా, ఆనందం పంచుదాం. పరలోక తలుపులు తెరవబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. అమరుని అమృత పలుకులు, అవనికి రక్షణ చినుకులు. అమరుని అమృత పలుకులు, అవనికి రక్షణ చినుకులు. ఆస్వాదించిన ఆ మధుర గుళికలు, ఆస్వాదించిన ఆ మధుర గుళికలు. అమర క్రీస్తులంకామా పరమాత్ముని చేరమా. విశ్వాసమే మన శ్వాసగా, నమ్మకమే మన ఆశగా, ప్రేమయే మన ప్రాణంగా, సేవయే మన సువార్తగా. సాగుదా అడుగులు వేయుదా, ఆనందం పంచుదా. పరలోక తలుపులు తెరవబడినవి, ప్రభువు మహిమలు కురియుచున్నవి. నూతన సృష్టి ఆరంభం ఈ దినం, వినూతన జీవన సంబరం ఈ క్షణం. నూతన సృష్టి ఆరంభం ఈ దినం, వినూతన జీవన సంబరం ఈ క్షణం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, పాత సంవత్సరం గతించింది. నూతన సంవత్సరంలోనికి 2021లోకి అడుగు పెట్టాం. గత సంవత్సరం ఎన్నో చేదు అనుభవాలు, నీకు నాకు మాత్రమే కాదు, ప్రపంచం యావత్తు ఆ చేదు అనుభవాన్ని దిగమ్రంగలేక ఇంకా బాధతోనే ఉన్నది. ఈ సమయంలో ఒక క్రొత్త నమ్మకం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కరోనా సంక్షోభంలో దాదాపు మార్చి నెల నుండి కూడా ఇప్పటి వరకు మనం గడిపాం. కానీ ఆయన మాట
అన్నీ గతిస్తాయి నేను తప్ప. శాశ్వతుడు ఒక్కడే, దేవుడే. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మొట్టమొదటి పట్టణంలో ప్రభు మనకు తన వాగ్దానాలని ఇస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాలను మనపై కురిపిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఆరోనుకి చెప్తూ ఉన్నాడు, నీవు ప్రజల్ని ఆశీర్వదించు, నా ముఖ కాంతి, నా తేజస్సు వాళ్ళ మీద ఉండునుగాక. అందుకే ఈ దివ్య బలి పూజలో ఏ ప్రభువు అయితే తన అనుగ్రహాలను పరంపరగా మనకు ఇవ్వాలనుకుంటున్నాడో, ఈ లోకంలో ఏది కూడా ప్రభువు నుండి మనకు అడ్డుపడలేదు, ప్రభువుకు మనల్ని దూరం చేయలేదు అని పౌలు అంటున్నాడు. అందుకే 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని సమర్పించు, నిన్ను నీవు సమర్పించుకో. మరియ తల్లి మనందరికీ కూడా దేవుడు తల్లిగా ఇస్తూ ఆమె మాతృకలో ఈ నూతన సంవత్సరాన్ని సాగించమంటున్నాడు. ఆమెకి కరోనా కంటే ఇంకా గొప్ప క్లిష్టమైన సమస్యలు వచ్చినా ఆమె నడవగలిగింది, తన ప్రయాణం సాగించగలిగింది విశ్వాసంతో, నమ్మికతో, ప్రేమతో. ఈరోజు అదే విశ్వాసాన్ని మనకు దయచేయమని అడుగుదాం. అమ్మ కాపుదలలో మనము ఈ సంవత్సరాన్ని నడుద్దాం, దేవునితో కలిసి నడుద్దాం, అమ్మ ప్రార్థనలతో. అందుకే ఆమె సహాయాన్ని కోరుదాం. దేవుడు ఈరోజు ఆమె దివ్య మాతృత్వ పండుగను కొనియాడమని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మన తల్లిగా ఆమె కానాపళ్ళలో నుండి మొదలుపెట్టిన ప్రస్థానం కలువరి బలిలో, సిలువలో సాగింది. ఈరోజు మనతో కష్టాలలో, కడలిలో, సిలువలో మనతో ఉన్నది ప్రియులారా. అందుకే ఆ తల్లికి తెలిసినంతగా మరే తల్లికి తెలియదు మన బాధ. ఆమెను ప్రార్థించమని అడుగుదాం. మరి పాపము ఎక్కడ ఉందో ప్రభువు అక్కడ ఉండలేడు, ఆశీర్వాదాలు ఆయన నెరవేర్చలేడు, ఆయన వాగ్దానాలు నెరవేర్చలేడు. ఇప్పుడు పాపమును క్షమించమని అడుగుతూ ఈ దివ్య బలి పూజను ఈరోజు ఇందాక చదివిన ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. దేవుడు వారందరి ఉద్దేశాలని, మరి అదేవిధంగా దివ్యవాణి టీవీ దాతలందరినీ అమితంగా అనేక ఆశీర్వాదాలతో తన వాగ్దానాన్ని నెరవేర్చులాగున, దీవించులాగున ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ్య సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనతైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండి ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియ యొక్క కన్య గర్భమును ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి.
జీవనదాత అయిన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిమి కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులమగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను. మరియమ్మ గారి దివ్య మాతృత్వ పండుగ మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుంచి 27 వరకు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుంచి 27 వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో జూచి మీకు సమాధానమును ఒసగునుగాక. మీరు ఇజ్రాయేలీల ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవుడు మన దేవుడు, దేవుడు మన దేవుడు, మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనపై దయచూపి మనలను దీవించునుగాక. దేవా, మా మీద దయచూపి మమ్ము దీవింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును. సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొనును. అందరూ దేవుడు మన దేవుడు, దేవుడు మన దేవుడు, మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనపై దయచూపి మనలను దీవించునుగాక. దేవా, అన్య జాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అన్య జాతులు ఆనందనాదముతో కీర్తనలను పాడునుగాక. నీవు జాతులకు న్యాయముతో తీర్పు తీర్తువు. భూమి మీద జాతులెల్లా నడిపించినది నీవే. అందరూ దేవుడు మన దేవుడు, దేవుడు మన దేవుడు, మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనపై దయచూపి మనలను దీవించునుగాక. దేవుడు మన దేవుడు మనలను దీవించెను. దేవుడు మనలను ఆశీర్వదించెను. నేల 4 చెరుగుల వరకు గల జనులెల్లరూ అతనిని గౌరవింతురుగాక. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. 2వ పట్టణము పునీత పౌలు గారు గలతీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుంచి 7 వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు గలతీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుంచి 7వ వచనం వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా, తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలు హల్లెలూయా. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము, మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము, మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము, ప్రభు క్రీస్తుని వాక్యము. హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలు హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము వచనాలు 16 నుంచి 21 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయాలను ఎలా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయాలను విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినాలు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ఒక వృద్ధ గురువు అనేక విషయాలు మరియ తల్లిని గురించి మాట్లాడాడు, వ్రాశాడు. అంతా అయిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడట. మరియ తల్లిని దేవుని తల్లి దేవమాత అని పిలిచిన తర్వాత ఇంకేం చెప్పగలము ఆమె గురించి అని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను గన్న తండ్రిని భరించి కన్నట్టి ధన్యాత్మురాలవు నీవే. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఎఫెసస్ కౌన్సిల్ సమావేశంలో 431వ సంవత్సరంలోనే
మరియ తల్లిని దేవుని తల్లిగా గ్రీకు పదములో థియోటకోస్ అంటే గాడ్ బేరర్, దేవుని భరించినది అని ప్రకటించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవ మాత, దేవుని తల్లి, దివ్య మాతృత్వ పండుగను మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాం ప్రియులారా. అంటే మనుష్య అవతారము అనగా వాక్కు శరీరధారి అయిన పండుగే ఈ జనవరి 1వ పండుగ. మొన్న క్రీస్తు జయంతి కొనియాడే మనుష్య అవతారం, కానీ ఆ మనుష్య అవతారం ఎలా జరిగింది అనేది ఈరోజు 2వ పఠనములో పునీత పౌలుడు చెప్తున్నాడు. ఒక కన్యక గర్భము ధరించి ఇదిగో ప్రభుని కన్నది అని. ఈరోజు మరి సున్నతి చేశారు యేసు ప్రభువుకి 8 రోజుల తరువాత. యేసు అనే నామము పేరు పెట్టారు. ఇక్కడ సున్నతి అంటే దేవుడు మనిషి అయ్యాడు. ఎంతవరకు మనిషి అయ్యాడంటే ఆ సాంప్రదాయాలకి లోబడి జీవించే అంతవరకు కూడా మనుష్యావతారము ప్రియులారా. ఇక అయితే ఆయన కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, ఆయన రక్షకుడు అనే సూచన చేయడానికి ఈరోజు ఆయన పేరు ఏమని పెట్టారు? యేసు అని పేరు పెట్టారు. ఈరోజు గొప్ప వాక్యం అండి ఇది. ఎందుకంటే మొత్తాన్ని కూడా మనం ఈరోజు వాక్యంలో చూడవచ్చు. ఈ సంవత్సరం అంతా మనం చేయబోయేది. అదేవిధంగా నూతన సంవత్సరం ఈరోజు 2021. ఎందుకు అనంటే ఈరోజు మరియ తల్లిని తల్లిగా మనకిచ్చింది దేవుడు. ఆయనతో పాటు మనకు కూడా ఆమె తల్లి, ఆమె కాపుదలలో శ్రీసభ ఉండాలి. అందుకనే నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మరియా అని మనం పాట పాడాము. మరి మొదటి పట్టణంలో ఈ సంవత్సరం అంతా కూడా ఆరోను ఆశీర్వచనాలు పలుకుతూ ఉండడం చూసాము. అంటే దేవుడు పోషణ, దేవుడు పోషిస్తాడు. ఆశీర్వచనాలు ఆరోను పలుకుతూ ఉన్నాడు. మోషే చెప్తూ ఉన్నాడు, ఆరోనుతో ప్రజలను ఆశీర్వదించినప్పుడు యావే మేము దీవించి కాపాడునుగాక. యావే అనగా దేవుడు తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మేము కరుణించునుగాక, కృపతో చూచి మీకు సమాధానం వసుగునుగాక అని చెప్పమన్నాడు. ప్రియులారా, ఈరోజు మరొకసారి మనకు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. అభయం ఇస్తూ ఉన్నాడు, భరోసా ఇస్తూ ఉన్నాడు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరియ తల్లితో నడిచి దేవునిలో నడుద్దాం. అయితే ఇక్కడ మరియ తల్లి ద్వారా మనం 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి ఆశ్చర్యము, రెండవది నమ్మకం. ఆశ్చర్యముతో గొల్లలు ఆశ్చర్యపడ్డారు. మరియ ఆశ్చర్యపడడమే కాదు, ఆ ఆశ్చర్యాన్ని మననం చేసిందంటే ఇంకా లోతుగా ఆమె ధ్యానించింది. పేతురు అంటాడు దివ్యరూపధారణలో, ఇదిగో ఇక్కడ చాలా బాగుంది, ఇది ఉండటం మంచిదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అక్కడ దేవుని మహిమను చూశాడు. మరియ తల్లి కూడా దేవుని మహిమను చూసింది. మరి గత సంవత్సరంలో దేవుని మహిమను మనం చూడగలిగాము. కరోనా వచ్చినప్పటికీ దాని నుండి బయటపడగలిగాము. కరోనాతో అయిపోయింది అనుకున్నారు ప్రపంచం అంతా కూడా. ఇంకా మరి వ్యాక్సిన్ వస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. త్వరలోనే వ్యాక్సిన్ వేసుకోబోతున్నారు అందరూ కూడా. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, వ్యాపారాలు కుప్పకూలిపోయాయి, కుటుంబాలు కుప్పకూలిపోయాయి. మరి ఈ సంవత్సరంలో అడిగిన మనం గతంలో దేవుని పోషణను గుర్తుంచు. లుక్ బ్యాక్, దేవుడు ఏం చేశాడు? మరియ తల్లి మననం చేసుకుంది, ఏం చేశాడు తన జీవితంలో. అదేవిధంగా రాబోయే దినాలలో నమ్మకంతో ముందుకు వెళ్ళింది. మరియ మనకు సుమాతృక ప్రియులారా. మొదటి 4 క్రైస్తవ శతాబ్దాలు కూడా శ్రీసభ పండితులు ఆమె మాతృత్వము కన్నా ఆమె విశ్వాసాన్ని ఉద్ఘాటించారు. ఈరోజు ఆ విశ్వాసం గురించి మనము తెలుసుకుందాం. దేవుని యందే నమ్మకం, అనవిమ్ ద పోర్ ఆఫ్ అవే, పేదలు దేవుని దీనులకు సూచన. ఈరోజు మనం కూడా ఒక రకమైన దీనావస్థలో ఉన్నాము. దేవుని నమ్మాలి మనం. పునీత అగస్టిన్ అంటాడు, ఆమె తన గర్భమును ధరించకముందే తన హృదయములో ధరించింది ప్రభువుని. అది విశ్వాసం ప్రియులరా. యోహాను సువార్తలో మొదట కానాపల్లెలో, అదేవిధంగా చివర ఎక్కడ కలవరి బలిలో మరియ తల్లి కనపడుతూ ఉంది. అంటే విశ్వాసములో, విశ్వాస యాత్రలో మనకు తల్లిగా మరియ తల్లి ఉండబోతుందన్న సత్యాన్ని యోహాను మనకు చెప్తూ ఉన్నాడు.
కార్డినల్ లూయిస్ జోసెఫ్ అంటాడు, మనుష్యావతార పరమ రహస్యములో మరియ కేంద్ర బిందువుగా మనకు కనబడుతూ ఉంది. నిన్న నేడు రేపు ఏకరీతిగా దేవుడు ఉన్నాడు. అదే మరియ తల్లి మనందరికీ చెబుతూ ఉంది. ప్రియులారా, మరియ దేవునిచే బహుగా ఆశీర్వదించబడింది. అందుకే ఈరోజు మనందరం ఒక అంశాన్ని ధ్యానించుకుంటున్నాం. ఏమిటా అంశము? దేవమాతలో ఆశీర్వాదాల దేవుణ్ణి కనుగొందాం. దేవమాతలో ఆశీర్వాదాల దేవుణ్ణి కనుగొందాం. ఇది మన యొక్క ధ్యానాంశం ఈరోజు. కీర్తన 72:28లో మరియ గురించి ఒక రకంగా చెప్పుకోవచ్చు, దేవుని యందే నమ్మినది. నేను దేవుని యందే నమ్ముతాను అంటున్నాడు కీర్తనాకారుడు. అలెగ్రీనో అనే ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, తన శక్తిలో కాక పూర్తిగా దేవునిపై ఆధారపడింది ఎవరన్నా ఉన్నారంటే మరియ తల్లి అని చెప్పి. ఇక్కడ మనం 4 విషయాలు మనం ప్రస్తావించుకోవచ్చు ప్రియులారా. పునీత జోజెప్ప వదిలివేయాలనుకున్నాడు మరియ తల్లిని మత్తయి 1:19లో. కానీ ఆమె ఏం చేసింది? దేవునిపై భారం వేసింది. పల్లెత్తి మాట పలకలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదు. మరియ ఆయనకు చెప్పలేదు ఏమని, ఇది దేవుడు చేశాడు కార్యం అని చెప్పలేదు. చెప్తే గొప్పగా చెప్పుకుంటున్నాడు, నన్ను దేవుణ్ణి ఎన్నిక చేసుకున్నాను, గొప్పగా ఇంత కార్యమా అని చెప్పేసి అని అనుకుంటాడని చెప్పేసి ఆమె దేవునిపై భారం వేసి ఒక్కటే మాట అన్నది, తనలో అనుకున్నది, దేవుడు చూసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు చెప్పగలుగుతావా ఈరోజు నీ కష్టాలలో, నీ సమస్యలలో నిన్ను శత్రువులు వెంటాడినప్పుడు? చాలా మంచిది ప్రియులారా, నేను అది ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాను. మన శత్రువులు మన మీద దండెత్తినప్పుడు దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే తన అమాయకత్వాన్ని నిరూపిస్తాడని మరియ తల్లి నమ్మింది. దేవుడే తన గౌరవాన్ని కాపాడుతాడని నమ్మింది. ఆ రోజు యోసేపు అమాయకత్వాన్ని దేవుడు నిరూపించాడు, యాకోబుని దేవుడు నిరూపించాడు. ఈరోజు మనం కూడా నమ్మాలి ప్రియులారా, దేవుడు చూసుకుంటాడు. ఈ కొత్త సంవత్సరంలో మన మాట ఏంటి? దేవుడు చూసుకుంటాడు. రెండవది, యేసు పుట్టుక పశులశాలలో జరిగింది. లూకా 2:7లో మరి మరియమాత ఏ మాత్రం ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, ఒక మాట పల్లెత్తి పలకలేదు. ఎందుకు? దేవునిపై నమ్మకం. మనం మామూలుగా కంప్లైనింగ్ జనరేషన్, ఇది లేదు అది లేదు, కొత్త సంవత్సరం వచ్చింది, కొత్తది కావాలి, కొత్త బట్టలు కావాలి, మొదలు పెడతారు. ఇప్పుడు కొత్త బట్టలు కావాలని చెప్పేసి ఎప్పుడు చేసే భోజనమేనా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఉండగా మనకేమీ కొదువ ఉండదు అని చెప్పి మరియ తల్లి నంది, దేవునిపై నమ్మకం. ఇక మూడవది, ఐగుప్తుకు వెళ్ళడం. మత్తయి 2:14లో దేశం కాని దేశం, పేద భర్త, డబ్బు లేదు, మరి సరుకులు ఉన్నాయా? సరుకులు కూడా లేవు. అప్పటికప్పుడు బాలింతరాలండి, చంటి బిడ్డ బాలింతరాలు మరియ తల్లి. దేవుడు పోషిస్తాడు. ఇందాక దేవుడు చూసుకుంటాడన్నది, ఇప్పుడు దేవుడు పోషిస్తాడు. ఇది మన మాట. హల్లెలూయా. దేవుడు పోషిస్తాడు. దేవుడి పోషణ అంటే ప్రియ సహోదరి సహోదరులారా, అంతా కూడా దేవుడు చక్కబరుస్తాడు. ఈరోజు మన దివ్యవాణి నమ్మకం అదే ప్రియులారా, దేవుడు పోషిస్తాడు. కరోనా కాలంలో దేవుడు పోషించాడు. దేవుడు ఎంతోమందిని తన బిడ్డలని లేవనెత్తాడు దివ్యవాణిని మోయడానికి. మీ జీవితంలో కూడా దేవుడు పోషిస్తాడన్న భరోసాతో, దేవుని వాగ్దానంతో ముందుకు వెళదాం. ఇక నాలుగవది, కానాపల్లెలో వారికి ద్రాక్షరసం లేదు అని మరియ తల్లి చెప్తూ ఉంది. యోహాను 2:3-4 నాకేమి నీకేమన్న ప్రభువు చివరికి ఆమె ఏం చెప్తుంది? యోహాను 2:5లో ఆయన చెప్పినట్లు చేయుడు. తప్పకుండా చేస్తాడనే నమ్మకం నీకుందా? నమ్మకం తప్పకుండా దేవుడు చేస్తాడనే నమ్మకం. దేవుడు విశ్వసనీయుడు. చెప్పు, దేవుడు విశ్వసనీయుడు, విశ్వాసపాత్రుడు. దేవుడు వాగ్దానాలు నెరవేరుస్తాడు. వాగ్దానాలు చేయడమే కాదు, నెరవేరుస్తాడు దేవుడు. కాబట్టి దేవుడు చూసుకుంటాడు. దేవుడే నా నమ్మిక. దేవుడు పోషిస్తాడు. దేవుడు విశ్వాస పాత్రుడు, విశ్వసనీయుడు. ఫిలిప్పీయులకు రాసిన 4:13లో దేవుని యందు సమస్తము సాధ్యమే. ఎక్లెసియాస్టికస్ 24:24లో అంటుంది, నీవే మా నమ్మకం, నీవే మా నమ్మకం. మరియ గొప్ప విశ్వాసి ప్రియులరా.
ఏవ అవిశ్వాసం వల్ల మనము అవిశ్వాసము మరియ విశ్వాసంతో పోయిందట. ప్రైజ్ ద లార్డ్. తెర్టులిన్ అనే చరిత్రకారుడు అంటున్నాడు, మొదట ఏవ సర్పాన్ని నమ్మి దేవుణ్ణి బేఖాతర చేసి మరణాన్ని మనకు తెచ్చిపెట్టింది, కానీ మరియా గాబ్రియేలు దూతను నమ్మి రక్షణ తీసుకువచ్చింది. హల్లెలూయా. పునీత అగస్తిన్ అంటాడు, మరియ విశ్వాసమే వాక్కు మనుష్య అవతారం ఎత్తడానికి సహకరించి పరలోకపు తలుపులు మనిషికి తెరిచింది. హల్లెలూయా. 1 కొరింథీ 7:14 వ్యాఖ్యానిస్తూ రిచర్డ్ ఆఫ్ సెయింట్ లారెన్స్ అంటాడు, అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యచే పవిత్రుడయ్యను. హల్లెలూయా. ఎవడా అవిశ్వాసి అయిన భర్త? ఆదాము. విశ్వాసి అయిన భార్య మరియా, ఆదాము సంతతి. లూకా 1:45 అదే మాట ఎలిజబెత్ అమ్మ చెప్తుంది, దేవుని మాటలు నమ్మిన నీవు ఎంత ధన్యురాలవు, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరుని విశ్వసించిన నీవు ఎంత. పునీత అగస్టిన్ అంటున్నాడు, క్రీస్తుని శరీరము గర్భము ధరించడం కంటే మరియ ఎక్కువగా క్రీస్తు విశ్వాసాన్ని స్వీకరించుటచే ఆశీర్వదించబడినది. హల్లెలూయా. ఇది చాలా గొప్ప మాట. ఒక ఫాదర్ గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఒక పవిత్ర ఫాదర్ ఏమంటున్నాడంటే, పవిత్ర కన్య మరియమ్మ మానవులు అందరూ మరియ దూతలందరికంటే వాళ్ళందరినీ కలిపితే వాళ్ళందరి విశ్వాసం కంటే మరియ తల్లికి ఎక్కువ విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే తన కుమారుణ్ణి బెత్లెహేములో పశువుల శాలలో చూసిన ఆమె ఏమనుకుంది? ఈయన లోక సృష్టికర్త అని నమ్మింది. హల్లెలూయా. పశువుల పాకలో ఉన్న లోక సృష్టికర్తని. హేరోదు రాజు వలన పలాయనంలో ఉన్న ఆ బాలును చూసి ఆయన రాజాది రాజు అని నమ్మింది. అంతేకాదు గడ్డి పరకపై పవళించిన సర్వశక్తిమంతుడని నమ్మింది. మాట్లాడలేకపోవడాన్ని చూసి జ్ఞాన సంపన్నుడని నమ్మింది. ఏడవటం చూసి బాలుడు పరలోక ఆనందం ఈయనే అని నమ్మింది. హల్లెలూయా. మరణంలో చూసి తోలనాడబడి చూసి సిలువ వేయబడి చూసి ఇతరుల విశ్వాసం సన్నగిలిన ఆయన దేవుడు అని స్థిరంగా నమ్మింది. హల్లెలూయా. దేవుని నమ్ముతావా నువ్వు? స్థిరంగా అంటే నిఖరంగా. యోహాను 19:25 సెయింట్ యాంటోనియస్ వ్యాఖ్యానిస్తూ అంటున్నాడు, సిలువ చెంత మరియ నిలవబడి క్రీస్తు దైవత్వములో రూఢిగా ఉన్నది. పునీత లియో అంటున్నాడు, కీర్తన 31:18 అన్వయిస్తూ, రాత్రిలో తన దీపకాంతి తగ్గలేదట, చీకట్లో కూడా. సెయింట్ ఆల్బర్ట్ ది గ్రేట్ అంటాడు, మరియ పరిపూర్ణ విశ్వాసం కనబరిచింది, శిష్యులు అనుమానించిన ఆమె శంకించలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరియకు విశ్వాసము 2 విధాలుగా ఉంది. ఒకటి మరియ విశ్వాసం దేవుని వరం అయితే, రెండవది ఆమె సుగుణం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వరం దేవుడిచ్చేది, సుగుణం మనం కష్టపడేది. విశ్వాసం కోసం మనం కష్టపడాలి ప్రియులారా. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సజీవ విశ్వాసానికి సూచన మరియ తల్లి. పునీత అగస్తిన్ అంటాడు, ఏంటి సజీవ విశ్వాసం అంటే? నీవు నేను విశ్వసిస్తాము, విశ్వసించే వాళ్ళం అంటాము. అంటే ఏంటి? నీవు చెప్పేది చెయ్యి, అప్పుడే అదే విశ్వాసం. యాకోబు అంటాడు ఏమని? క్రియలు లేని విశ్వాసము నిర్జీవము. అలెగ్జాండర్ అంటాడు, ఇదిగో నీవు పిరికి సైనికుడితో చెప్తున్నాడు అలెగ్జాండరు, నీ పేరన్నా మార్చుకో లేదా నీ పద్ధతి అన్నా మార్చుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫాదర్ అవిలా అంటుంటాడు, ఫాదర్ అవిలా ఏమంటాడు? ఈ పేద జంతువుల్ని పిచ్చోళ్ళుగా భావించి బందీలను చేస్తే మంచిది. మనుషుల గురించి మాట్లాడుతూ, ఎందుకంటే మంచి జీవితం జీవిస్తేనే నిత్య జీవితం అని నమ్ముతాం మనం. చెడు జీవితం జీవిస్తే చెడుగా బ్రతికే వారికి నరకం అని నమ్మినా ఏది నమ్మనట్టు వ్యవహరిస్తామట. హల్లెలూయా. విశ్వాసపు కళ్ళతో చూడబంటున్నాడు పునీత అగస్తీనుడు. ప్రియ సహోదరి సహోదరులారా, సెయింట్ తెరేజా అంటుంది, సర్వ పాపాలు కూడా అవిశ్వాసము నుండే వస్తాయి. కాబట్టి మనము మరియ తల్లి నుండి విశ్వాసాన్ని నేర్చుకుందాం, మేము ప్రార్థన చేద్దాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ తల్లి మరి మన మధ్యన ఉండాలి అంటే ఆమె మనకు సహాయముగా ఉండాలి.
ధ్యాన నిశ్శబ్దం అంటారు. మనకి నిశ్శబ్దం అంటే ఇష్టం ఉండదు, కానీ మరియ తల్లి ధ్యానిస్తూ ఉంది. ఎందుకంటే నిశ్శబ్దం ఇష్టం లేదు, ఎందుకంటే ఇది చెయ్యాలి, ఏదో చెయ్యాలి, చెందాలనే ఆలోచన, కానీ దేవుడు చేస్తాడని నమ్మింది. మరి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మరియ తల్లి విశ్వాసంతో, మరియ తల్లి నమ్మకంతో మనం కూడా ముందుకు వెళదాం, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. దయగలిగిన తండ్రి, మా శ్రీసభ పాలకులైన పోప్ ఫ్రాన్సిస్ గారిని దీవించండి. వారికి మీ జ్ఞానమును దయచేయండి. మమ్మల్ని ఈ లోకంలో నిత్య జీవితం వైపు నడిపించే జ్ఞానాన్ని, అనుగ్రహాన్ని మా పీఠాధిపతులకు, మంచి మాతృక కలిగిన గురువులుగా జీవించే భాగ్యమును గురువులకు, మఠవాసులకు దయచేయమని ఓ ప్రభువా మించి ఈ ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడమైన తండ్రి, ఈరోజు నూతన సంవత్సరంలో అడిగిన మేము మరియ తల్లిని మాతృకగా తీసుకొని ఒకవైపు మననం చేస్తూ, గత సంవత్సరంలో మీరు చేసిన గొప్ప మేలును తలస్తూ, రాబోయే సంవత్సరంలో మీ వాగ్దానాలను మేము గుర్తు తెచ్చుకుంటూ, ప్రభువా మీ వాగ్దానాలను మీరు నెరవేరుస్తారని మేము నమ్ముతూ, నమ్మకంతో జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. మరియ విశ్వాసాన్ని మాకు దయచేయండి, మరియ నమ్మకాన్ని మాకు దయచేయండి. ప్రభువా, మరి ఆమె మాతృకలో మేమంతా కూడా నూతన సంవత్సరంలో మీ ఆశీర్వాదాలచే నింపబడే అనుగ్రహాన్ని ప్రతి బిడ్డ కూడా దయచేయమని, ఆరోగ్యమును దయచేయమని, ఐశ్వర్యమును దయచేయమని, ఉద్యోగమును దయచేయమని, ఉద్యోగంలో స్థిరత్వాన్ని దయచేయమని, మరి ప్రభువా ఇదిగో తండ్రి ఆలనా పాలన చూసుకునమని, బిడ్డలను దీవించమని, మరి కావలసిన వారికి బిడ్డలను దయచేయమని, మరి ఈ సమయంలో కరోనా నుండి మమ్మల్ని కాపాడమని, వ్యాక్సిన్ త్వరలో మాకు అందే భాగ్యం దయచేయమని, మరి ఇంకా అనేక మేలును మాపై కృమ్మరించమని ప్రభువామించి ప్రార్థన ఆలకించండి. మా దివ్యవాణి టీవీ దాతలందరినీ దీవించండి. నూతన సంవత్సరంలో వారికి కావలసిన నూతన శక్తిని, నూతనత్వాన్ని, విశ్వాసంలో బలమైన నమ్మకాన్ని దయచేయండి. విశ్వాసం అధికం చేయండి. మరియ తల్లిని మాకు తల్లిగా ఇచ్చి వారందరినీ వారి జీవితాల్లో ఉద్ధరింప చేయమని, ఆమె మాతృకలో మేము చేరుకునే భాగ్యమును, మీ కాపుదలను వారికి దయచేయమని ఓ ప్రభువామించి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మేము మౌనంగా మీ మనవులని ప్రభువుకి విన్నవించుకోండి. మమ్మల్ని మన నాథుని యేసుక్రీస్తు ద్వారా మనం ఇచ్చేయించున్నాము తండ్రి. ఆమేన్. నా యేసయ్యా నీ నీడలు నన్నింతకాలం భద్రపరచినావు. నా యేసయ్యా అపవాది త్రోవలు పొంచిన గాని, అడ్డుబండగా నిలచిన గాని, నా హృదయం నీకే అర్పించెదను. నా హృదయం నీకే అర్పించెదను. నీ ప్రేమను నేను ప్రకటించెదను. నా యేసయ్యా నీ నీడలు నన్నింతకాలం భద్రపరచినావు. నా యేసయ్యా
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదువు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కృమ్మరించము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూచుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటను చూచుకొని పరవశించున్నట్లు కృప చూపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఇచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తమో న్యాయమో ధర్మము రక్షణదాయకము. ఈ దినము దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుచు నిన్ను స్తుతించి మహిమపరుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక సుతుని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలని మహత్వాన్ని పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావములను సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయడం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టులా దయచూపము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త నీతిమంతుడైన పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతరికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, నూతనంగా అగ్రపీఠాధిపతిగా నియమింపబడిన పోల అంతోని గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశలు చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకును. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మరియ మాత చెప్పగలిగింది, దేవుడు చూసుకుంటాడు, దేవుడే నా నమ్మకం, దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు విశ్వసనీయుడు. మరి నువ్వు చెప్పగలుగుతావా? తన వాగ్దానం నెరవేర్చిన దేవుడు విశ్వసనీయుడు. మనల్ని కేవలం శరీరంగానే కాకుండా ఆత్మీయంగా పోషించే దేవుడు, దేవుడు పోషకుడు. మరి మనకేం జరిగినా దేవుడు చూసుకుంటాడు. ఆయన యందు నమ్మకం ఉంచుదాం. 2 చేతులు పైకెత్తి ఈ నూతన సంవత్సరాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని,
నీ చెడు బాగు అంతా బాగోగులు, నీ పొలాలు, నీ ఉద్యోగం, సర్వస్వాన్ని, నీ ఆశలు, నీ కోరికలు, దేవుని వాగ్దానాలు అన్నీ కూడా ప్రభువుకు సమర్పిస్తూ, ప్రభువా నీ చిత్తం జరుగునుగాక, మరియ తల్లిలో జీవితంలో లాగా నీ చిత్తం జరుగునుగాక, నీ మహిమ మాకు ప్రసాదించునైనా, నీ ఆశీర్వాదాలను మాపై కురిపించమని ఈ సమయంలో ఎవరికి ఏది కావాలో ప్రభువుని అడగండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా పాపలను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా అన్ని కీడులను మమ్ము రక్షించము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని మీ అపోస్తలతో వచించిన ఏలిన వారిని యేసువ, మా పాపను లెక్కించక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపమును పరిహరించిన ప్రభు ఈ గొర్రెపిల్ల విందుకు పిలవడిన మనము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలు ఆనందించండి. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలు ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. నిన్నను నేడును ఎన్నడును యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారం మమ్ము నిత్య జీవితములోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియ మాతను నీ కుమారుని తల్లిగాను శ్రీసభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవనమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకున్న రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నూతన జీవమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు బడసి ఆనందించగలుగుదముగాక.
మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియులారా, మరొకసారి అందరికీ కూడా దివ్య మాతృత్వ పండుగ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర పండుగ శుభాకాంక్షలు. దేవుడు మీ అందరిని చల్లగా చూడాలని ప్రార్థిస్తూ ఉన్నాము. దివ్యవాణి కుటుంబం అంతా కూడా 21వ సంవత్సరంలో చల్లగా దేవుని నుంచి ఆశీర్వదించబడి అన్ని రకాలుగా ఏ ఆశీర్వాదాలు అయితే ప్రభు ఈరోజు పలికాడు ఆశీర్వాదాలని మీకు సొంతమగునుగాక. మరి మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. గత సంవత్సరం దివ్యవాణిని పోషించారు. ఈ సంవత్సరం కూడా మర్చిపోవద్దు. మన జీవితం అసలు జీవితం నిత్య జీవితం, కొసర జీవితం ఈ జీవితం. అసలు జీవితం కోసం శ్రమిస్తూ ఉన్నది దివ్యవాణి. మీకు సొంతం చేయాలని ఆ నిత్య జీవితం. దానికోసం కొంచెము మీరు ఉదార స్వభావంతో ముందుకు వస్తే 2 చేపలు 5 రొట్టెల కార్యక్రమంలో పాలు పంచుకోనండి. ఇంకా పాలు పంచుకోనకపోయినట్లయితే నెలకి 200 లేదా 500 లేదా ఎంతైనా పర్వాలేదు, లేదా సంవత్సరానికి ఒకేసారి మీకు ఇష్టమైతే, అది మీకు ఈజీ అనిపిస్తే, లేదా క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ మీరు ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి దాన్ని పూర్తి చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన దాన్ని మనం కొంచెమైనా దేవునికి ఇవ్వాలి. అప్పుడే ఆశీర్వాదకరం. మరి మీరందరూ చేస్తారు కదూ. ఫోన్ చేయండి, ఫామ్ పొందండి. మేము మీతో పాటు ఈ నూతన సంవత్సరం 21లో మీ యుద్ధంలో మేము కూడా మీతో పాటు నడుస్తాం. ఈ ఆత్మీయ యుద్ధంలో, ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో ఈ సంవత్సరంలో దేవుణ్ణి మీ తరపున ప్రార్థన చేస్తాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. శిరములు వంచి ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొందర్హులమైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తించుదురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము వసుగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మర్చిపోకండి, ఈరోజు సాయంత్రం 6 గంటలకి మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాల గారు, వరంగల్ పీఠాధిపతులు, దివ్యవాణి టీవీ చైర్మన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో దివ్యబలి పూజ సమర్పించబడుతూ ఉంది. అదేవిధంగా అది అయిన వెంటనే పవిత్ర ఘంటారాధన. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క ఆశీస్సుల కోసం ఆ ఘంటారాధనలో మనందరం దేవుణ్ణి మొరపెట్టుకుందాం. గమనించండి. కృపారసము గలవు మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కను పాపవలి మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ.
నజరేతూరిలో శుభ సందేశము అందుకుంటివి, బెత్లెహేములో బాలయేసును భువికందించితివి. నజరేతూరిలో శుభ సందేశము అందుకుంటివి, బెత్లెహేములో బాలయేసును భువికందించితివి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మా. క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా.